జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజు సందర్భంగా వాళ్ళు చేసుకున్న ఎంజాయ్మెంట్, వాళ్ళు చేసుకున్న పార్టీలు అవన్నీ చేసుకోవచ్చు. ప్రజాస్వామ్యంలో అందరూ ఒకటే, ఎవరి బర్త్డేలు అవని ఏమని చేసుకోవచ్చు. ఏదో ఒక విధంగా దీనిగా ఉండాలి. కానీ ఒక అమ్మవారికి బలిచ్చినట్టు ఈ గురుపోతులను కోసి ఒక అభిషేకం అట. వాళ్ళు నిజంగా ఆయన మనిషా లేకపోతే అతను ఏటన్నది మాకైతే అర్థం కావట్లేదు. ప్రజల్లోని ప్రజాప్రతినిధి అని అంటాడు, ఎంతవరకు ప్రజాప్రతినిధి అన్నది మాకైతే తెలియటం లేదు. వాళ్ళ కార్యకర్తలు అయితే మృగాల్లాగే ఏటి అసలు అమ్మాయికి అసలు గర్భిణీశ్రీ అన్నా కొంచెం పక్కకెళ్ళి కాల్చుకోండి అన్నా అన్నందుకు అమ్మాయి కడుపు మీద తన్ని అమ్మాయిని అంత దీనిగా ఇచ్చేసారంటే అది నిజంగా ప్రజలకి 11 సీట్లు ఇచ్చారు. కానీ ఇంకా నెక్స్ట్ టైం 11 కాదు కదా, మనిషి రావటానికి కూడా అవకాశం లేకన్నా ఇదవుతున్నారు వాళ్ళు చూసుకుంటుంటే. ఇది ఆడవాళ్ళకి అందరికీ కూడా చాలా దీనిగా ఉన్నది. ఎవరైనా సరే మహిళల జోలికి వస్తే కఠినమైన శిక్షలు విధించాలని కోరుకుంటున్నాం. చాలా గంజాయి మత్తులోని వాళ్ళు ఇచ్చే దీనికి అలవాటు పడిపోయారు యూత్. ఎంత ఘోరంగా తయారవుతుందంటే అంత ఘోరంగా తయారవుతుంది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం బాగానే చేస్తుంది, బాగానే ఇది చెప్తుంది. ఒక నాయకుడు అనేక ప్రజలకి ఏం చెప్పాలి, నీ కార్యకర్తలకైనా ప్రజాప్రతినిధిగా ఉన్నావు కాబట్టి క్రమశిక్షణ తోటి ఇది చెప్పాలి. కానీ రఫా 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 అంటే ఏంటి, నువ్వేం నేర్పుతున్నావు నీ కార్యకర్తలకి? రఫా రఫా చెప్తుంటే అంటే వాళ్ళని అలా నరుక్కుంటే ఎలమని చెప్తున్నావా నీ కార్యకర్తలకి? ఇప్పుడు అదే జరిగింది. ప్రతినిధిగా అయ్యి కూడా నువ్వు ఆ మాటలో రఫా రఫా అదే మాట చెప్తున్నావు ప్రతిసారి కూడా. నువ్వు అసలు నాయకుడివేనా? నువ్వు తెలియట్లేదు మాకైతే. పులివెందుల్లో చేసుకోవయ్యా, నీ కుటుంబంలో చేసినట్టు అలా చేయక. ప్రజల్లోని నువ్వు చిన్నాన్ని రఫా రఫా ఆడించేసినట్టు, నీ అమ్మని రఫా రఫా తగిలించేసి చెల్లెల్ని తగిలిసినట్టు నువ్వు ప్రజల్లో నీ చేయక. అలాంటివి తేబాక. తెచ్చావంటే మట్టుకు నీకు కూడా ఇదే శిక్ష పడుతుంది. ఆ రోజు ఆడదో తెలియదు, అది అమ్మ కూడా తెలియదు, అది పెద్ద దీనిలో ఎగిరిపోతుంది కదా. మరి ఈ రోజు ఏమైంది? ఒక ఆడకూతురికి అలాగ అయింది. గర్భిణీ స్త్రీ అయి కడుపు మీద తన్నాడు. తన్నినందుకు ఆడకూతురు అంత బాధలో ఉంది. నువ్వేమయ్యావు? నువ్వు ఇంట్లో పడుకున్నావా లేకపోతే నీ ఎంజాయ్మెంట్ చేస్తున్నావా? నువ్వు ఊర్ల మీద తిరుగుతున్నావా? అచ్చోసిన ఆంబోతులాగా పెద్ద నోరు పెట్టుకుని పడిపోతావు కదా. మరి ఇప్పుడేం పడిపోలేదు నువ్వు ఇప్పుడు ఎందుకు రాలేదు? నీకు ఆడతాను ఇప్పుడు గుర్తు రాలేదా?